హాయ్ అండి. ఈరోజైతే నేను 3 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ అనేది ఎలా కట్ చేస్తున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే పై పార్ట్ 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. వెడల్పు అనేది అయితే 7 ఇంచులు తీసుకున్నాను 4 మడతలతోటి. ఇప్పుడైతే వెడల్పు అనేది చంక భాగం వరకైతే 4 ఇంచులు తీసుకుంటున్నాను గల్లాపాటు. తర్వాత చంక భాగం కూడా 4 ఇంచులు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే గల్లాపాటు అయితే 2 ఇంచులు తీసుకుంటున్నాను. గల్లాపాటు కూడా వెడల్పు అనేది పొడవు అనేది 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. రెండింటికి వెనక భాగం ముందు భాగం ఒకటేసారి తీసేస్తున్నాను. ఇలా అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. మీరు కూడా ఎవరన్నా ట్రై చేయండి. ఇప్పుడైతే కచక అనేది పెడుతున్నాను గల్లాపాటు దగ్గర. ఇప్పుడు గల్లా అనేది అయితే మొత్తంగా తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మనకు హైట్ ఎంత సరిపోతుంది అనేది చూసి కట్ చేయాలి. బ్లౌజ్ బార్డర్ని అయితే కింద వేస్తానండి. ఎందుకనంటే ఇది 2 ఫోల్డ్లో ఫోల్డింగ్ చేసి దీన్ని అయితే ఫోల్డింగ్ చేసి వేసానండి. ఇప్పుడైతే హైట్ 15 ఇంచెస్ అయితే పెట్టానండి. ఎందుకంటే పాపకు సరిపోతుంది, అందుకే 15 ఇంచెస్ పెట్టేశాను. చూసేయండి, ఈ 2 పీసులను అయితే మళ్ళీ ఇప్పుడైతే దీన్ని కూడా 4 మడతలు వేసుకొని ముందుగా లైనింగ్ అయితే కట్ చేసాం కదా, ఆ లైనింగ్ను వేసుకొని మనం ఫ్రంట్ బ్యాక్ అయితే పై పార్ట్ తీస్తున్నామండి. దీంట్లోనే చూసేయండి ఎలా వచ్చిందో చూడండి. ఇలాగైతే కట్ చేసి తీసేస్తున్నానండి నేనైతే. డైరెక్ట్ ఓపెనింగ్ అండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేటివి అయితే 3.5 తీసుకుంటున్నానండి. బుట్ట హ్యాండ్స్ పెడతాను పాపకి. చిన్న పాప కదా, చాలా బాగుంటుంది అనేసి బుట్ట హ్యాండ్స్ అయితే పెడతాను. 3.5 పెడుతున్నానండి. అటైతే 2 ఇంచెస్ తీసుకున్నాను ఎండింగ్లో చంక డౌన్ అనేసి. చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిడిల్లోనైతే హ్యాండ్స్ అనేటివి అయితే ఓపెనింగ్ చేస్తున్నానండి. మొత్తంగా ఓపెన్ చేసి కట్ చేసేసాను. ఇప్పుడు లైనింగ్ అయితే 4 మడతలు ఉందండి. దీన్ని అయితే 14 ఇంచుల వరకు తీసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇది డైరెక్ట్గా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ కొలతలతోటైతే ఫ్రాక్ అయితే ఈజీగా కుట్టచ్చండి. చూస్తున్నారు కదా, మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రిప్లై అనేది ఇస్తాను. మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ అండి.